ఈరోజు ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి విచ్చేసి కొన్ని శంకుస్థాపనలు కొన్ని ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నారు. సో ఇందులో మేజర్గా ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్కి సంబంధించి కానీ, లేదా బల్క్ డ్రగ్ పార్క్ కానీ, లేదా కృష్ణపట్నం దగ్గర ఉన్నటువంటి కొత్త ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టేకప్ చేసినటువంటి ఇష్యూస్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం పర్మిషన్స్ కానీ, లేదా దానికి సంబంధించినటువంటి జీవోలు కానీ, లేదా వాళ్ళతో ఒప్పందాలు కానీ, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టినటువంటి ఇష్యూస్ చెప్పమనండి. ఎందుకంటే ప్రభుత్వంలో ప్రతిదీ కూడా ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. కొన్ని ప్రక్రియలు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి అప్రూవల్స్ కానీ, సంబంధించినటువంటి జీవోలు కానీ. గతంలో 2023 మార్చి 3-4 విశాఖపట్నంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ఇదే ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకున్నటువంటి రికార్డ్స్ కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి సిఎస్ గారు విజయానంద్ గారు ఆ రోజు ట్రాన్స్కో సిఎండి ఎనర్జీ సెక్రటరీగా ఉన్నారు. వారి హయాంలో ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మా ఎనర్జీ మినిస్టర్ గారు, అలాగే నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఒప్పందం చేసుకున్నాం. బల్క్ డ్రగ్ పార్క్కి సంబంధించి ఆ రోజు దేశంలో 17 రాష్ట్రాలు పోటీ పడ్డాయి. దక్షిణ భారతదేశం నుంచి ఎంపిక అయినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎందుకనంటే ఆ రోజు మనం కావాల్సినటువంటి ల్యాండ్ కానీ, కావాల్సినటువంటి అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కానీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇస్తామని చెప్పి ఆ రోజు కేంద్రాన్ని ఒప్పించాం. దేశంలో 3 రాష్ట్రాలు ఎంపిక అయితే, ఒకటి గుజరాత్, ఒకటి హిమాచల్ ప్రదేశ్, మూడోది ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆ రోజు కాకినాడ దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ పెడతామంటే ఇదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణ గారు మాకు కాలుష్యం వచ్చేస్తుంది, రాష్ట్రానికి ఏదో జరిగిపోతుంది అనేటువంటి మాటలు చెప్పి దాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భాలు చూసాం. సో తర్వాత జరిగినటువంటి కొన్ని ఆల్టరేషన్స్లో విశాఖపట్నం నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ పెట్టాలని చెప్పి దానికి ఒక 2,000 కోట్ల రూపాయలు, దగ్గర 1800 నుంచి 2,000 కోట్ల రూపాయలు కావాలి, అది కేంద్రం నుంచి సపోర్ట్ వస్తుందన్నటువంటి ఉద్దేశంతో 2,000 ఎకరాలు ఇక్కడ కేటాయించడం. దానికి సంబంధించి కూడా ఈ ఎన్టీపీసీకి సంబంధించి ల్యాండ్ యూసేజ్ నేను మంత్రిగా ఉన్నప్పుడు సంతకం పెట్టింది. అలాగే ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఆ రోజు అప్రూవల్ ఇచ్చారు. తర్వాత ఈ బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించినటువంటి విషయంలో కానీ, లేదా కృష్ణపట్నం దగ్గర కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి కానీ, లేదా ఇప్పుడు రైల్వే జోన్కి సంబంధించి ఆ రోజు పోరాటం చేసింది మేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి సాధించినటువంటిది. జనవరి 2వ తారీఖున రైల్వే జోన్కి సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ కూడా ఆ రోజు మా ప్రభుత్వంలో ఇచ్చాం, 2024 జనవరి 2వ తారీఖున. సో ఇందులో మీ తాలూకా ఘనత, మీరు ఏం సాధించి తీసుకొని వచ్చారు? ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్లో మీ పాత్ర ఉందా? బల్క్ డ్రగ్ పార్క్లో మీ ప్రభుత్వ పాత్ర ఉందా? లేదా కృష్ణపట్నంకి సంబంధించి ఇండస్ట్రియల్ కొత్త పార్క్ అభివృద్ధికి సంబంధించినటువంటిలో మీ పాత్ర ఉందా? దేంట్లో వీళ్ళ పాత్ర ఉందో చెప్పాలి. ఏదో సామి చెప్పినట్టు మనం కూడా చెప్పారు, సొమ్ము ఒకటిది సోగు ఒకటిది అన్నటువంటి విధంగా పనేమో జగన్మోహన్ రెడ్డి గారిది, పబ్లిసిటీ ఏమో చంద్రబాబు నాయుడు గారిది. సో ఏదేమైనప్పటికీ ప్రజలు కూడా ఇవన్నీ తెలుసుకోవాలన్నటువంటిది మా తాలూకు ఉద్దేశం. ఈరోజు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి దీంట్లో అన్ని అప్రూవల్స్ కూడా, అన్ని ప్రాజెక్ట్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినవి అన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం.